ఈరోజు అన్నప్రసాదానికి సిహెచ్ పోలేశ్వరరావు ఢిల్లీ పోలేశ్వరరావు గారు అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి వ్యాస ప్రతిష్ఠ కాబట్టి వాసర అనే పేరు ఎత్తి కాలానుగుణంగా మనం దాన్ని బాసరగా మార్చుకున్నాం. అది వేరే విషయం. కాశ్మీర్ లో ఉంది, కాశ్మీరే సరస్వతి. కాశ్మీర్ అంటేనే ఇప్పుడు చెప్పడానికి భయపడుతున్నాం. ప్రస్తుతం ఏమి అక్కడ ఏముంది అవునా? వైష్ణోదేవి అంటారు కాశ్మీర్ లో అమ్మవారిని. అక్కడ సరస్వతిగానే ప్రధాన దేవతగా కాశ్మీర్ లో ఉంది. చాలా మన యొక్క హైందవ పీఠాల్లో కాశ్మీర్కి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అక్కడ ఆ సరస్వతి యొక్క ఆలయం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది. అక్కడ కూడా అమ్మవారు ఆరాధింపబడింది తెలిసి. తర్వాత ఇంకొక చోటు ఉంది శృంగేరి. మీరు పేరు ఎప్పుడన్నా విన్నారా? ఈ పేరు ఎక్కడన్నా విన్నారా మీరు పిల్లలు? ఏదైనా ఇంట్రెస్ట్ గా ఏదైనా కథ చెబితే బాగుంది, అనవసరంగా పురాణం చెబుతున్నా మీ అందరికి అనిపిస్తుంది నాకు. వింటున్నారా మరి? శృంగేరి అనేటువంటి ఒక ఊరు ఉన్నది కర్ణాటక. బెంగళూరు నుంచి 6 గంటల ప్రయాణం. ఇంటికి వెళ్ళిందిరా, ఐపీడీ కాలనీ 2వ లైన్లోని గణపతి ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతున్న ఏకాదశ గణపతి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మహా అన్నప్రసాద కార్యక్రమం స్టార్ట్ అయింది. కావున ఎంతోమంది వేలాది మంది భక్తులకి అన్నప్రసాద కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిద్ది. అదేవిధంగా గణేష్ చతుర్థి దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ప్రతిరోజు పూజా కార్యక్రమం అనంతరం ప్రసాదం కూడా అందుబాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రోజు పూజా కార్యక్రమం అనంతరం కూడా పిల్లలకి ప్రతిరోజు ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ మ్యూజికల్ చైర్స్, ముగ్గుల పోటీ, అదేవిధంగా ఉట్టెకొట్టు కార్యక్రమం, లెమన్ స్పూన్, డ్రాయింగ్ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్ ఇలాంటివి ప్రతిరోజు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో స్లో సైకిల్ రేస్ ఇలా గెలిచిన వారికి కూడా చివరి రోజు ఈరోజు సాయంత్రం బహుమతి ఇవ్వడం కూడా జరుగుతుంది. రేపు ఎంతో ఘనంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా మేళ తాళాలతో, తీన్మార్ తప్పెట్లతో, విద్యుత్ కాంతులతో, డీజే సౌండ్స్తో స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా 11 రోజుల పాటు ఎన్నో విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి స్వామివారి లడ్డూని వేలంపాట కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మన గణపతి ఫ్రెండ్ సర్కిల్ వారు లడ్డుతో పాటు లంక బిందెల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అందులో కొన్ని విలువైన నాణ్యాలు అనేది పెట్టడం జరిగింది. ఈ యొక్క లక్కీ డ్రా అనేది ప్రతి ఒక్కొక్క లడ్డుని 5 లడ్లుగా పెట్టారు. ఇందులో ఉన్నటువంటి ఒక లడ్డూని లక్కీ డ్రా ద్వారా తీస్తారు, మరొక లడ్డూని బిడ్డింగ్ ద్వారా నిర్ణయిస్తారు, ఇంకొక లడ్డూని చిన్నపిల్లలకి అదేవిధంగా లేడీస్కి వేలంపాట కార్యక్రమంగా నిర్ణయిస్తారు. ఈ యొక్క లడ్డు స్వాధీనం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఇంటికి ఘనంగా తీన్మార్ తప్పెట్లతో ఊరేగింపుగా వాళ్ళ ఇంటికి అనేది చేర్చడం జరుగుతుంది. ఈ విధంగా ఎంతో ఘనంగా సహకరిస్తున్న మా యొక్క గణపతి ఫ్రెండ్ సర్కిల్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.